గజపతి గారు. ఏమిటి కామశాస్త్రి? ఏమిటి అని అంటారు ఏమిటండి? ఏదో కొంపలప్పుడంటూ నువ్వు వదులుకుంటా ఒప్పుకుంటూ వస్తున్నా శాస్త్రి గారు. ఎవరి గుంపలో అంటుకుంటే మనకేంటండి బాబు? ఎవరి కొంపలు అంటుకునే శాస్త్రి? మీ గుంపలే తగలడిపోతున్నాయండి గజపతి గారు. మన కొంపల సరే చెప్పరా కామశాస్త్రి? మీ ఫ్యాక్టరీ దగ్గర భారీ ఎత్తున కొట్లాట జరుగుతూ ఉందండి. కార్మికులంతా ఒక్కటై మన ఫ్యాక్టరీ మేనేజర్ ని గుమ్మస్తాని తంతున్నారండి. ఎందుకంటారు అసలు? ఎందుకేమిటండి? లేబర్ విధవులు, లేబర్ బుద్ధులు వచ్చారు ఈ లేబర్ గాళ్ళు. వచ్చారా ఏంటండి? ఆ చిత్రపిడుగా లేడు. చిత్రపిడుగా వాడేవాడు వాడేనండి. ఆ వీరిగడి రెండో కుమారుడు మన ఫ్యాక్టరీ కార్మిక నాయకుడు భాస్కరం. ఓహో, వాడేనా ఈ యొక్క దాటికి కారణం? చిన్నగా అంటారేంటండి? హాయిగా పనిచేసే కార్మికుల్ని మన మీద కూసుకొల్పింది ఆగదవేనండి. పదా వెళ్దాం, వాడంతా చూద్దాం. పదా శాస్త్రి. గజపతి గారు ఏమిటాయా? మనం ఇప్పుడు ఉన్న పలంగా ఫ్యాక్టరీకి వెళ్తే ఇడ్లీలో అల్లం చట్నీలో నందుకు తింటాడండి. ఇంత నిరసన చెబుతారా శాస్త్రి? చూడండి గజపతి గారు, నా ప్రాణం ఉంది చూశారు, అది చాలా ముఖ్యమైనదండి. ప్రాణం ఉంటేనే కదా అన్ని రుచులు చూడగలేది. అసలే నేను చూడాల్సిన రుచులు చాలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ప్రాణం పోతే రుచులు చూడలేం కదండి. మనకు అక్కడ నరకానికి పోతే మనకు అక్కడ వ్యాట్ 69 బ్రాండీలను కిన్నూరమ్ములు అసలే దొరకవు. ఏమిటా నీ గోల? మనం ప్రాణరక్షణ కోసం ముందుగా పోలీసు వారికి ఫోన్ చేయడం మంచిది. ఆ తదుపరి బయలుదేరదాం. దీనికంతా ఉల్లాసం అవుతుంది పద్మ. హలో, పోలీస్ స్టేషన్. కృష్ణ గారా, నమస్కారం అండి. నేను గజపతిని మాట్లాడుతున్నాను. ఆ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద అలజడి జరుగుతుందండి. మీరు చాలా ఉన్నపలంగా వస్తే చాలా ప్రమాదం నుండి బయటపెడతారండి. లేకపోతే ఎన్ని హత్యలు మానవంగా జరుగుతారండి. మీరు ఉన్నపల్లంగా త్వరగా వచ్చేసి ఆ ఫ్యాక్టరీ దగ్గర తగాదని ఆపాలండి. శాస్త్రి, జాగ్రత్తగా మాట్లాడండి. అన్ని సమయాల్లో కోపం అంత మంచిది కాదు. శాస్త్రి, నోరు మూసుకొని పదాం. ఏంటి నాన్నగారు శాస్త్రి గారు చెప్పా పెట్టకుండా హడావుడిగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మళ్ళీ ఏమైంది? నాన్నగారు శాస్త్రి గారు చెప్పా పెట్టకుండా ఎక్కడికో హడావుడిగా వెళ్ళిపోయారు. పెద్ద ఘోరం జరిగిపోయిందమ్మా. ఏంటిది? మన పేట కాడ పెద్ద దమ్మి జరుగుతుందమ్మా. దమ్మియా? అవునమ్మా, నిజమమ్మా. చెన్నై గారు, ప్రతాప్ గారు అక్కడే ఉన్నారంటమ్మా. ఏంటి, ప్రతాప్ అక్కడే ఉన్నాడా? అవునమ్మా. బహుశా నాన్నగారు శాస్త్రి గారు హడావుడిగా వెళ్తుంది ఫ్యాక్టరీ దగ్గరకేమో. అయ్యగారు అక్కడికి వెళ్ళారా? అవును, మళ్ళీ నువ్వు త్వరగా వెళ్ళు. అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో, అక్కడ ఏ ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకో. మళ్ళీ చూడమ్మా, మళ్ళీ నువ్వు ఆవేశపడకు. లేనిపోయిన గొడవలు ఇంకా పెద్ద చేయకు. ఏదైనా గొడవ ఉంటే నువ్వే దగ్గరుండి సర్దుమని, సరేనా? జాగ్రత్తగా వెళ్ళరా మళ్ళీ.